సార్ ఈరోజు ఒక డాక్టర్ వచ్చి మాంసాహారం తినండి అంటారు, ఇంకొక డాక్టర్ వచ్చి మాంసాహారం మానేస్తే మంచిది అంటారు. అసలు మనం మాంసాహారం తినవచ్చా? మాంసాహారం తింటే మనకి కలిగే లాభాలు ఏంటి? తినటం వల్ల జరిగే నష్టాలు ఏంటి? Yes, it's very interesting question. Actually, ancient age మనం చూస్తే పాత కాలంలో మనం ఆ విధంగా మనం వెళ్తే అక్కడ ఏమవుతుందంటే లైక్ అడవిలు అందరు మనుషులు ఉండేవారు. ఓకే, సో అడవిలు నార్మల్గా దే యూస్ టు ఈట్ ఆల్ లీవ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్, ఇది అన్ని తినేసి వాళ్ళు బ్రతికేవారు. ఓకే, దట్ ఈస్ వై దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్, దే ఆర్ వెరీ వెరీ హెల్తీ. సో అక్కడ నుంచి యాక్చువల్లీ స్టార్ట్ అయింది అనమాట. ఓకే, ఆ తర్వాత కొంచెం అగైన్ డెవలప్మెంట్స్ అన్నీ వచ్చేసరికి అక్కడ సినారియో మారిపోయింది టోటల్గా. సో దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ అక్కడ. అండ్ మీరు అడిగిన క్వశ్చన్స్కి లైక్ మాంసాహారం మంచిదా మంచిది కాదు, యూ థింక్ ఆఫ్ ఎ హాస్పిటల్, యూ థింక్ ఆఫ్ ఎ స్పెషలైజ్డ్ డాక్టర్, యూరోలజిస్ట్ కానీ లేకపోతే ఎనీ సెట్ ఆఫ్ రుమోటెడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్కు చెక్ చేసే డాక్టర్స్ రుమాటాలజిస్ట్ అంటారు. ఓకే, ఆర్ మేబీ లైక్ బ్లడ్ డిజీజెస్కు చూసే డాక్టర్స్ కానీ ఎనీ స్పెషలైజ్డ్ డాక్టర్స్ మీరు చూడండి. అదర్వైజ్ హార్ట్ స్పెషలిస్ట్, వన్స్ యూ ఆర్ గోయింగ్ దేర్ మీకు అన్ని రకాల టెస్ట్ చేసేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత 1 by 1 వాళ్ళు చెప్తారు. ఇఫ్ యు ఆర్ సఫరింగ్ విత్ కిడ్నీ ఫెయిల్యూర్, మీకు ఇమీడియట్లీ మీరు మటన్ చికెన్ అన్ని మానేయమని చెప్తారు. ఓకే, ఎందుకంటే కిడ్నీ ఫెయిల్యూర్ దాని దగ్గర నుంచే వస్తుంది మనకి. అండ్ ఇన్ కేస్ మీరు మటన్ చికెన్ తింటే ఉంటే మీకు క్రియాటినైన్ లెవెల్ ఎప్పటికీ తగ్గదు. సో దట్ ఈస్ కాల్డ్ సెరం క్రియాటినైన్. సో క్రియాటినైన్ పెరుగుతూనే ఉంటాయి తింటే. ఓకే, దిస్ ఇస్ సైంటిఫిక్ రీజన్ విచ్ ఐమ్ టెలింగ్ యూ. సో అప్పుడు ఏమవుతుంది, మనిషిది ప్రాబ్లమ్స్ తగ్గకుండా ఒక పెరిగిపోతూనే ఉంటాయి. సో అగైన్ యూ విల్ బి అవుట్ ఆఫ్ కంట్రోల్, ద టైమ్ విల్ కమ్, యూ విల్ డై. ఓకే, సో దట్ ఈస్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్. అంటే మటన్ చికెన్ తినడం వల్ల నేను చెప్పడం, దట్ ఈస్ వన్. రెండోది, మీరు ఒకసారి ఎప్పుడైనా సరే మీకు చెస్ట్ పెయిన్ వచ్చి మీరు ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు. ఓకే, యూ విల్ డూ ఆల్ ద టెస్ట్లు లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. ఫస్ట్ దే విల్ డూ దట్. ఓకే, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసిన తర్వాత దానిలో మనకు జనరల్గా 2-3 థింగ్స్ మనం చూస్తున్నాం. దానిలో ఇంకా చాలా ఉన్నాయి, టోటల్ 6 types ఆఫ్ టెస్ట్ విల్ బి దేర్. బట్ దానిలో 3 థింగ్స్కి వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒకటి ఏంటంటే కొలెస్ట్రాల్, ఓకే, రెండోది ట్రైగ్లిసరైడ్, మూడోది LDL. ఓకే, ఈ 3కు వాళ్ళు చూస్తారనమాట. సో దీనిలో ఫస్ట్ ఐటమ్ కొలెస్ట్రాల్ అని మనం చెప్తున్నాం కదా. ఈ కొలెస్ట్రాల్ పెరిగిపోవడానికి అతి ముఖ్యమైన రీజన్ అక్కడ ఏంటంటే మాంసాహారం. ఓకే, సో నాన్ వెజ్ ఎక్కువ తినడం వల్ల మన బాడీలో ఎక్సెసివ్ కొలెస్ట్రాల్ మనకు జనరేట్ అవుతుంది. దానివల్ల మనకు ప్లేక్స్ వచ్చేసి హార్ట్ ఆర్టరీస్ బ్లాక్ అవడం అవకాశం ఉంది. అండ్ అప్పుడు ఏమవుతుందంటే మీకు హార్ట్ బ్లాకేజ్ వచ్చేసింది, హార్ట్లో ఎంత బ్లాక్ అయింది, ఎంత పర్సెంటేజ్ మీకు బ్లాకేజ్ వచ్చేసింది. సో వీ హ్యావ్ టు గో ఫర్ యాంజియోగ్రాఫ్ అని చెప్తారు. ఓకే, సో దిస్ ఈజ్ ద ఓన్లీ థింగ్. ఓకే, సో దీనివల్ల ఏం తెలుస్తుంది అంటే మనకు ఈవెన్ కొలెస్ట్రాల్ మనకు బాగా పెరగడానికి కూడా ఒకటే రీజన్ అక్కడ. ఆ రీజన్ ఏంటంటే లైక్ ప్రతి ఒక్క డాక్టర్స్ చెప్పడానికి ఒకటే రీజన్ ఏంటంటే కొలెస్ట్రాల్ పెరిగిపోయింది. అండ్ కొలెస్ట్రాల్ జనరేట్స్ ఇన్ అవర్ బాడీ ఆటోమేటికలీ బై ద నార్మల్ ఫుడ్. ప్రతి ఒక్క ఫుడ్ నుంచి మనకు కొంచెమైనా కొలెస్ట్రాల్ జనరేట్ అవుతూనే ఉంటాయి. ఓకే, దానివల్ల ఓవర్ అండ్ అబవ్ మనం సపోజ్ ఎప్పుడైనా సరే ఎక్సెసివ్గా మనం మటన్ చికెన్ మనం తినడం వదిలిపెట్టామనుకో, ఆటోమేటికల్ ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ డెఫినెట్గా బాగా పెరిగిపోయి అప్పుడు బ్లాకేజ్ వచ్చేస్తుంది. సో బ్లాకేజ్ వచ్చేస్తే ఈవెన్ దానివల్ల కూడా ఏమవుతుందంటే హార్ట్ అటాక్ వచ్చి జనాలు చనిపోతున్నారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ నౌ డేస్. పీపుల్ ఆర్ డైయింగ్ విత్ హార్ట్ అటాక్. ఓకే, సో ఆ విధానం చూస్తే కూడా మనం అది కంట్రోల్ చేయాలి. ఓకే,
That is one of the options. Okay. The next thing, if you think of cancer, Okay. actually చూస్తే cancer cells cannot survive in the acidic environment. Okay. Okay. So cancer cells acidic environment survive అవ్వలేదు కాబట్టి 100% అక్కడ ఏంటంటే we have to give a full stop to the mutton and chicken. All these items. Okay. In case మీరు తినడం మొదలుపెట్టారంటే అప్పుడు ఏమవుతుందంటే దట్ మీన్స్ యు ఆర్ వెల్కమింగ్ యువర్ డెత్ అని అనుకోవాలి. ఇట్ ఈస్ సో మచ్ ఆఫ్ సైంటిఫిక్ అంటే బికాస్ ఆల్ ద మటన్ చికెన్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ దీస్ ఆర్ కమింగ్ అండర్ యాసిడిక్ ఫుడ్. ఓకే. అండ్ ఎప్పుడైనా సరే మన బాడీ హైలీ యాసిడిక్ అయిపోయింది అనుకో అప్పుడు ఏమవుతుందంటే క్యాన్సర్ సెల్ విల్ గ్రో లైక్ ఎనీథింగ్. ఆ తర్వాత క్యాన్సర్ సెల్స్ బాగా బలవంతంగా మారిపోయిందంటే మన శరీరంలో ఇట్ విల్ గో అండ్ డ్యామేజ్ ఆల్ ద ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ అయితే మల్టిపుల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయితే డెత్ అంతే. దట్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్. సో అక్కడ కూడా అగైన్ యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ ద నాన్ వెజ్ అండ్ స్వీట్స్ ఆర్ హైలీ యాసిడిక్. ఆల్ సార్ట్ ఆఫ్ స్వీట్స్ ఆర్ హైలీ యాసిడిక్ and all the spicy food is highly acidic, and all sort of mutton and chicken or pork or beef, whatever it is, these are also highly acidic. So ఈ ఐటమ్స్ అన్ని మనం 100 to 100% మనం అవాయిడ్ చేస్తేనే మనకు 100% హెల్త్ బాగుంటుంది. ఓకే. లేకపోతే విల్ డై వెరీ సూన్ విత్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. మేబీ ఎనీ ప్రాబ్లమ్స్, మేబీ హార్ట్ అటాక్, మేబీ కిడ్నీ డ్యామేజ్, kidney failure, or maybe cancers. So these are the major reasons which we are finding in the medical practice nowadays, clinical practice. ఇది అని మేము చూస్తున్నాం. డైలీ ఇదే టైప్ కేసెస్ వస్తున్నాయి. అండ్ we generally tell them to not eat non-veg when you have higher level of cholesterol. And if somebody's kidney is failed, ఎవరికైనా సరే కిడ్నీ ఫెయిల్ అయిందంటే వాళ్ళకు కూడా ఇదే చెప్తాం అన్నమాట. లైక్ యూ షుడ్ కంప్లీట్లీ అవాయిడ్ అసిడిక్ ఫుడ్, యూ షుడ్ కంప్లీట్లీ అవాయిడ్ మటన్ అండ్ చికెన్. ఓకే. ఎందుకంటే క్రియాటినైన్ లెవెల్ అక్కడ పెరిగిపోతుంది మటన్ అండ్ చికెన్ తింటే. ఇది పెరుగుతుందా లేదా, ఎవరైనా సరే కిడ్నీ పేషెంట్స్, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్, లేకపోతే క్రియాటిన్ లెవెల్ ఎవరికైనా పెరిగిపోయిందంటే ఎలాంటి పేషెంట్స్ ఈ వీడియో చూస్తున్నారంటే they have to try their own. They have to go to a lab. Suppose మీరు ఈరోజు భోజనం చేయలేదు, మీరు భోజనం చేయకముందే మీరు వెళ్ళి ల్యాబ్కు వెళ్ళి ఒక టెస్ట్ చేయండి, స్మాల్ టెస్ట్, దట్ ఈస్ స్మాల్ బ్లడ్ టెస్ట్. సపోజ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఏ సెరమ్ క్రియాటినైన్ టెస్ట్. ఓకే. ఈ క్రియాటినైన్ టెస్ట్ మీరు ముందే చేసేసిన తర్వాత మీరు మటన్ చికెన్ తినండి. తినిన తర్వాత యూ గో అండ్ డూ ఏ టెస్ట్ అగైన్, యూ విల్ ఫైండ్ 100 to 100% డిఫరెన్స్. హైక్ ఉంటుంది, 100% మీకు పెరిగిపోయి ఉంటుంది. సపోజ్ బిఫోర్ ఫుడ్ మీకు 1 ఉంటే మీరు ఆఫ్టర్ ఫుడ్ చూస్తే 2 or 3 ఉంటుంది మీకు, అట్లా ఉంటుంది. అండ్ దట్ టైమ్ సపోజ్ సంబడి ఈస్ గోయింగ్ టు ఏ డాక్టర్ విల్ డూ ద టెస్ట్ అండ్ హీ విల్ ప్రూవ్ యూ దట్ యు ఆర్ ఏ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్, యువర్ కిడ్నీ ఈస్ కంప్లీట్లీ ఫెయిల్డ్, సో యూ హ్యావ్ టు గో ఫర్ డయాలసిస్ అని చెప్తారు. ఓకే. సో అందుకని యాక్చువల్లీ ఈ టైప్ ఐటమ్స్ మనం తినకుంటేనే మంచిది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అనదర్ సో మెనీ రీజన్స్ ఆర్ దేర్. లైక్ సపోజ్ ఒకరికి రుమోటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చేసింది, మోకాలు నొప్పులు వచ్చేసి, ఓకే, లేకపోతే యూరిక్ యాసిడ్ లెవెల్ బాగా పెరిగిపోయింది. ఓకే. ఎలాంటి వాళ్ళు కూడా ఇన్ కేస్ వాళ్ళ ఈ టైప్ మటన్ చికెన్ తినడం వాళ్ళు మొదలు పెట్టారంటే వాళ్ళకు కూడా 100 to 100% ఆ ప్రాబ్లమ్స్ పెరగడం అవకాశం ఉంది, తగ్గడం అవకాశం లేనే లేదు. సో ఈ విధానంగా చూస్తే సైంటిఫికలీ ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్ మటన్, చికెన్ ఆర్ పోర్క్ ఆర్ బీఫ్, దీస్ ఆర్ కంప్లీట్లీ హార్మ్ఫుల్ ఫర్ ద బాడీ. సో మనం ఎలాంటి ఫుడ్ ఎందుకు తీసుకోవాలి అండ్ ఎందుకు మనం అగైన్ ఈ టైప్ హెల్త్ ప్రాబ్లమ్ తెప్పించుకోవాలి, అండ్ దానివల్ల అగైన్ వీ హ్యావ్ టు బీ హాస్పిటలైజ్డ్, అండ్ మన గురించి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాధపడాలి, వాళ్ళు ఎంత కష్టపడాలి, అండ్ లాట్ ఆఫ్ మనీ యూ హ్యావ్ టు స్పెండ్ ఫర్ ద ఫర్టిలైజేషన్. ఇది అన్నీ జరుగుతూనే ఉంటాయి. అందుకని నా ఉద్దేశం ఏంటంటే జస్ట్ బీ ఆన్ న్యాచురల్ డైట్.
అట్లీస్ట్ ఓకే మీరు 100% న్యాచురల్ డైట్ తీసుకోకపోయినా 50% మీరు న్యాచురల్ డైట్ తీసుకోండి. న్యాచురల్ డైట్ ఇన్ ద సెన్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఓకే, లీఫీ వెజిటబుల్స్ ఆర్ ఫ్రూట్ జ్యూస్. సో దీస్ ఆర్ ద న్యాచురల్ ఫుడ్, యూ కెన్ టేక్ దిస్. అండ్ 50% నార్మల్ ఫుడ్ తీసుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ ఆల్కలైనిటీ అండ్ అసిడిటీ విల్ బి బ్యాలెన్స్ ఇన్ యువర్ బాడీ. సో వెన్ ఎవర్ దర్ ఇస్ ఏ యాసిడ్ బ్యాలెన్స్ ఇట్స్ ఓకే ఫర్ యూ, then you will not be affected with any disease. Okay, so this is the clear cut equation for the mutton, chicken and mansaharam, sakaharam and manam general ga and దీని మీద actually there is a very big research was done. దీని మీద మనం చూస్తే even the people who are always eating non-veg and all, their mind will be very very much faster. అండ్ మైండ్ ఫాస్ట్గా ఉన్నప్పుడు మీరు ఏ పని చేసినా అక్కడ ఏమవుతుందంటే ఒక్కోసారి సరిగా జరుగుతాయి, ఒక్కోసారి సరిగా జరగదు, ఒక్కోసారి మిస్టేక్ జరిగిపోతాయి అక్కడ. ఓకే, సో టు మేక్ యువర్ మైండ్ బ్యాలెన్స్ యూ మస్ట్ ఈట్ ఓన్లీ శాకాహార భోజనం అండ్ మాంసాహారం వద్దు. దట్ ఈస్ మై సొల్యూషన్.